స్కై రూట్ ఆఫీస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఒక సంచలన ప్రకటన చేశారు సార్. అది త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తాము అని చెప్పి ఒకసారి బయట. हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं. इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं. इससे स्मॉल मॉड्यूलर रिएक्टर, एडवांस रिएक्टर्स और न्यूक्लियर इनोवेशन में अवसर बनेंगे. यह रिफॉर्म हमारी एनर्जी सिक्योरिटी और टेक्नोलॉजिकल लीडरशिप को नई शक्ति देगा. న్యూక్లియర్ సెక్టర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ రంగంలో అణు విద్యుత్ రంగాన్ని అనుమతిస్తాము అని చెప్పి మోదీ అంటూ ఉన్నారు సార్. ఈ విధాన మార్పు ప్రభావం ఏంటి? అంటే ఎందుకంటున్నారంటే ఇప్పుడు ఈ వింటర్ సెషన్ లోనే ఒక చట్టం తెస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఉన్నది అంటే ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ ఎర్లీ 60s, ఇఫ్ మై మెమరీ ఈజ్ రైట్ 1962 అనుకుంటాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్. ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ వచ్చింది. సో ఆ యాక్ట్ ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962 ప్రకారం ఏంటంటే ఎర్లీ 60s చట్టం, మీకు అణుశక్తి రంగంలో ప్రభుత్వ రంగం మాత్రమే ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. ఇది ఇప్పటికి భారతదేశం మొత్తం మీద 23 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. మీకు తమిళనాడులో కూడంకులం, కర్ణాటకలో కైరా, మీకు ఉత్తరప్రదేశ్లో నరోరా, రాజస్థాన్లో రావత్ బట్ట, మహారాష్ట్రలో తారాపూర్, ఇలా గుజరాత్లో, ఇలా అనేక రాష్ట్రాల్లో ఒక 23 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఇందులో అనేక రకాల రియాక్టర్, ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్, మీకు లైట్ వాటర్ రియాక్టర్ రష్యా నుంచి తెచ్చుకున్న కూడంకులంలో, అలాగే మీకు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులోని కల్పక్కంలో ఉంది. ఇలా న్యూక్లియర్ ఎనర్జీలో మనం 1960s లోనే మొదలు పెట్టాం. హోమీ జే బాబా నాయకత్వంలో పెద్ద పరిశోధన జరిగాయి. హోమీ జే బాబా అకాల మరణం తర్వాత కూడా ఈ కృషి కంటిన్యూ అయ్యి 1969లో తొలి, అంటే 56 years క్రితం, 56 ఏళ్ల క్రితం తొలి అణు రియాక్టర్ తారాపూర్ లో ప్రారంభించుకున్నాం. అది ఇప్పటికీ కూడా అణు విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మీకు రాజస్థాన్ లోని రావత్ బట్టాలో అణు రియాక్టర్ ప్రారంభించుకున్న అనేక ఆంక్షల్ని ఎదుర్కొన్నాం. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970s లో వచ్చినప్పుడు దానిపై సంతకం చేయనందుకు మనకు అనేక ఆంక్షలు వచ్చాయి. సో వీటన్నిటిని తట్టుకుని ఇవాళ భూకంపాలను కూడా తట్టుకొనగలిగే అణు రియాక్టర్లను తయారు చేశాం. కేవలం యురేనియమే కాకుండా థోరియంను థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ గా, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ లో యురేనియం వాడతారు, ప్లూటోనియం వాడతారు. ప్లూటోనియం ఇస్ నాట్ నేచురల్లీ ఫౌండ్ ఎలిమెంట్, ఇట్ ఇస్ ప్రొడక్షన్ న్యూక్లియర్ ప్రాసెస్ లో వస్తుంది. ఈ రెండు కాక థోరియం భారతదేశంలో అబెండెంట్ గా దొరుకుతుంది సముద్ర తీర ప్రాంతాల్లో. ఆ థోరియం ను థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ గా వాడి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో న్యూక్లియర్ ఎనర్జీ కూడా తయారు చేస్తున్నాం. ఇదంతా ప్రభుత్వ రంగంలో జరిగిన ఒక అద్భుతమైన ప్రగతి. అయినా కూడా స్టిల్ న్యూక్లియర్ పవర్ భారతదేశంలో 8.8 GW ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 8.8 GW అంటే ఎంత మనకు అర్థం కావాల్సింది, మీకు ఢిల్లీ మొత్తానికి ఉపయోగపడే పవర్ 7 GW. మీకు విశాఖపట్నంలో గూగుల్ హబ్ వాడేది 1 GW. అంటే మొత్తం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే అణు విద్యుత్ వల్ల ఒక 7-8 డేటా సెంటర్లో సరిపోతుంది. సో అంటే ఇండియాలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం న్యూక్లియర్ పవర్ లో 2 to 3%, సారీ ఇండియాలో ఉత్పత్తి మొత్తం పవర్ లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో కేవలం 2 to 3% మాత్రమే న్యూక్లియర్ పవర్. హైయెస్ట్ గా థర్మల్ పవర్ 70% ఇప్పటికీ థర్మల్ పవరే. సో మనకు బొగ్గు ఆధారిత, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇవి ఏంటంటే చాలా పొల్యూటింగ్ ప్లాంట్. దీనివల్ల పెద్ద ఎత్తున కాలుష్యం కారణమవుతుంది. చాలా ప్రపంచ వ్యాప్తంగా కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ పైన చాలా వ్యతిరేకత ఉంది. చాలా చోట్ల నిరసన కూడా అవుతుంది. చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ పెడతామంటే మాకు అర్థం చెప్పి ప్రజలు తిరగబడుతూ ఉంటారు కూడా, ఎందుకంటే అది చాలా పొల్యూటింగ్ ఇండస్ట్రీ. సో దీనికి మనం భారతదేశం క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్ లో భాగంగా 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్, అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, అంటే కాలుష్యకారక వాయువుల్ని ఉత్పత్తి చేయడానికి నెట్ జీరో ఎమిషన్స్ కు తీసుకురావాలని.
ఆ టార్గెట్ లో భాగంగా క్లీనర్ ఎనర్జీ వైపు వెళ్ళాలని. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఈ విశాఖలో గూగుల్ ఏ హబ్ లో కూడా అదాని డేటా సెంటర్, గూగుల్ వాళ్ళు అదానితో ఎందుకు కొలాబరేట్ అయ్యారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అదాని చేసేది ఏం లేదు, అదాని క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు గూగుల్ కూడా విధానం ఏంటంటే ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా క్లీన్ ఎనర్జీ బ్యాకప్ ఉండాలి అని. అయితే సమస్య ఏంటంటే క్లీన్ ఎనర్జీ అంటే ఏంటిది? సోలార్ పవర్, విండ్ పవర్, టైడల్ పవర్, ఇది క్లీన్ ఎనర్జీ. సమస్య ఏంటంటే వీటికి పరిమితులు ఉంటాయి. మనం మీకు ఒక విండ్ పవర్ రావాలంటే విండ్ ఉండాలి కదా, సోలార్ పవర్ రావాలంటే సూర్యరశ్మి ఉండాలి. లేదు నువ్వు సోలార్ పవర్ ను ప్రొడ్యూస్ చేయనప్పుడు మీకు థర్మల్ పవర్ అనుకోండి ఎంతనంత ప్రొడ్యూస్ చేయొచ్చు. ఐడల్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి, ఐడల్ పవర్ ఇస్ క్లీన్ పవర్. కానీ వాటర్ హెవీగా ఉన్నప్పుడే ఫ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు ఐడల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తావు, లేకుంటే ఐడల్ పవర్ రాదు. సూర్యకాంతి లేకపోతే నువ్వు థర్మల్ పవర్ రాదు, విండ్ మూమెంట్ లేకపోతే విండ్ టర్బైన్లు కదలవు. అందువల్ల నేచురల్ లిమిటేషన్స్ ఉన్నాయి ఈ క్లీనర్ సోర్సెస్ కు. అది సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, మీకు ఐడల్ పవర్ కానీ. కానీ థర్మల్ పవర్ ఉందనుకో, నువ్వు ఎంత బొగ్గు మండిస్తే అంత ఉత్పత్తి అవుతుంది. నువ్వు ఎంత అంత బొగ్గు కొరత లేకపోతే చాలు. లేకపోతే విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మన 10 to 20% ఫారిన్ కోలే. ఇంకా అందువల్ల ఏమవుతుందంటే క్లీనర్ పవర్ అవసరం ఉంది. క్లీనర్ పవర్ కు మా నేచురల్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ కాంటెక్స్ట్ లో న్యూక్లియర్ పవర్ ఇదే సోర్స్ ఆఫ్ క్లీనర్ పవర్ అది. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి లీకేజ్ ఉంటే తప్ప ఇట్స్ నాట్ పొల్యూటింగ్. సో అది న్యూక్లియర్ పవర్ కున్న ప్రత్యేకత. సో న్యూక్లియర్ పవర్ అంటే ఏంటి మీకు కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే, మనము ఈ సమస్త సృష్టిలో అది ఒక గ్యాస్ కానీ, లిక్విడ్ కానీ, సాలిడ్ కానీ, ప్రతి దాంట్లో ఒక లాస్ట్ కు మనము తగ్గించుకుంటూ పోతే చివరికి మిగిలేదు ఒక ఆటం మిగులుతుంది, ఒక పరమాణు మిగులుతుంది. ఆ పరమాణువులో కోర్ సెంట్రల్ పార్ట్ లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ను విచ్ఛిన్నం చేస్తే న్యూక్లియర్ ఫిషన్ అంటారు. ఆ విచ్ఛిన్నం చేస్తే ఒక భయంకరమైన ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దాన్ని అన్కంట్రోల్డ్ అయితే అణుబాంబు అవుతుంది, కంట్రోల్ అయితే విద్యుత్ అవుతుంది. ఏంటంటే ఆ పరమాణువును విచ్ఛిన్నం చేసినప్పుడు క్రియేట్ అయ్యేటువంటి శక్తి ద్వారా ఈ అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అది దాని నుంచి టర్బైన్ తిరిగి ఆ ప్రాసెస్, సైంటిఫిక్ ప్రాసెస్. సో అందువల్ల దీంట్లో అన్లిమిటెడ్ కదా, నీకు ఎంతన్నా ప్రొడ్యూస్ చేయొచ్చు న్యూక్లియర్ పవర్. అందువల్ల న్యూక్లియర్ పవర్ ఇస్ క్లీనర్, అన్లిమిటెడ్ గనక దానికి ఏమో ఇప్పుడు బొగ్గు సప్లై లేదని, గ్యాస్ సప్లై లేదని అది ఆగదు. సూర్యుడు బేగావృతమై ఉన్నదని ఆగదు, వర్షాలు లేవు కదా అని ప్రొడక్షన్ ఆగదు. సో అందువల్ల న్యూక్లియర్ పవర్ కు ఆ అడ్వాంటేజ్ ఉంది అనేది సమస్య. దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఫ్యూయల్ కొరత. ఇప్పుడు మన దగ్గర యురేనియం చాలినంతగా లేదు మీకు. అందుకే మనం థోరియం బేస్డ్ పవర్ ప్లాంట్, థోరియం ఉన్న ప్రత్యేకత ఏంటంటే థోరియం ను వాడినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్స్యూమ్స్. ఒక ఇంట్రెస్టింగ్ కెమిస్ట్రీ అది. అంటే థోరియం ఉపయోగించినప్పుడు అది దాని నుంచి యురేనియం 233 ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కెమిస్ట్రీ పక్కకు పెడితే మనకు కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడే ఫ్యూయల్ కన్నా ప్రొడ్యూస్ అయ్యే ఫ్యూయల్ ఎక్కువ. అందువల్ల మన దేశంలో ప్రపంచంలో ఉన్న థోరియం నిల్వలో దాదాపు 60-70% ఇండియాలోనే ఉన్నాయి. సో అందువల్ల మనం థోరియం న్యూక్లియర్ ఫ్యూయల్ గా వాడాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈవెన్ టుడే యురేనియమే ప్రధానం. యురేనియం మన దేశంలో కొరత ఉంది. ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి దిగుమతులు, కజకస్తాన్ నుంచి యురేనియం ఇంపోర్ట్స్ అంటున్నాం. యురేనియం అనేది మన దేశంలో కూడా అక్కడక్కడ నిక్షేపాలు కనబడ్డా యురేనియం మైనింగ్ ఇస్ హైలీ పొల్యూటింగ్. గుర్తున్నట్టు తెలంగాణలో నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలంటే పెద్ద వ్యతిరేకత కూడా వచ్చింది. సో అదొక పెద్ద సమస్య. అంటే న్యూక్లియర్ ఎనర్జీ కావాల్సిన యురేనియం కావాలి. యురేనియం మన దగ్గర నిక్షేపాలున్నా తవ్వుతామంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అనేక రకాల ఆంక్షలు కూడా ఉంటాయి, అంత ఈజీగా అందుబాటులో ఉండదు. ఇది మొదటి ఛాలెంజ్. అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే సేఫ్టీ. ఇప్పుడు మీకు జపాన్ లో ఫుకుషిమా రియాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. మీకు ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్తు పైన ఒక పెద్ద సవాల్ సేఫ్టీ. అందులో ప్రైవేట్ రంగంలో అణువిద్యుత్తును అనుమతిస్తే వాట్ ఇస్ ద ప్రాబ్లం సేఫ్టీ. మనం చూస్తున్న ప్రైవేట్ రంగంలో ఎలా మీకు హైదరాబాద్ పరిసరాల్లో ఏ రకంగా ఒక సాధారణ కెమికల్ ప్లాంట్ లో జరిగిన యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోయారు. ఆ విశాఖపట్నం అచ్యుతాపురం దగ్గర ఎన్నిసార్లు యాక్సిడెంట్ జరిగాయి. అంటే ఒక ఫార్మా యూనిట్ లోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పైపు పేలో, షార్ట్ సర్క్యూట్ అయ్యో, వరౌట్ అయ్యో అనేక మంది చనిపోవడం చూసాం. దాని పేరేంటి మనకి ఇక్కడ పటాన్చెరు దగ్గర కూడా జరిగింది. అలాంటి యాక్సిడెంట్ చూస్తాం.
మరి ఈ ప్రైవేట్ రంగంలో బస్సులు నడిపితేనే ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయో చూస్తున్నాం మనం. సరైనటువంటి మెయింటెనెన్స్ లేక, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ పాటించక, మీకు అనేక రకాల పరిశ్రమల్లో చూస్తున్నాము, వాటి ఆఖరికి బస్సుల్లో చూస్తున్నాం ప్రైవేట్ రంగాలు ఏ రకంగా ఉంటుందని. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఆ సేఫ్టీ ఆడిట్ ఉండదు, ఆ సేఫ్టీ పైన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టరు, ఎందుకంటే దానివల్ల ఆదాయం రాదు గనక అని అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ప్రైవేట్ రంగంలో ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది, రెగ్యులేషన్ కూడా చాలా కష్టం మన దేశంలో. సో ఎక్కడ రెగ్యులేషన్ ఉంటే మరి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు తిరిగితే ఫార్మా యూనిట్ లో యాక్సిడెంట్ జరగకూడదు, జరుగుతున్నాయి కదా. సో మీకు ఆర్టీఓలు ఏం చేస్తారు, ఒక ప్రైవేట్ బస్ యాక్సిడెంట్ జరుగుతూనే 2-3 రోజులు అలౌడ్ చేస్తారు, తర్వాత ఏముండదు. అందువల్ల అంత వీక్ ఇన్స్పెక్షన్, వీక్ రెగ్యులేషన్ ఉన్నటువంటి దేశములో మనం ప్రైవేట్ సెక్టార్ లో న్యూక్లియర్ పవర్ నిల్వ చేస్తే, ఒక న్యూక్లియర్ ప్లాంట్ లో లీకేజ్ జరిగితే ఎవరు బాధ్యులు? సేఫ్టీ అది ఏ రకమైనటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక ఫార్మా యూనిట్ లో హైదరాబాద్ పరిసరాల్లో మీకు ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక 50 మంది చనిపోయారు. అచ్యుతాపురంలో ఒక యాక్సిడెంట్ జరిగితే కొంతమంది చనిపోయారు. కానీ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో యాక్సిడెంట్ జరిగినా, బై మిస్టేక్ లీకేజ్ అయినా 1,000 మంది చనిపోతారు, లక్షల మంది చనిపోతారు. సో అందుకే భారతదేశంలో దీన్ని స్ట్రిక్ట్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ లో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అని ఉంటుంది, దాని పరిధిలో ఉంటాయి. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్. సెకండ్, తర్వాత ఇలాంటి యాక్సిడెంట్ జరిగితే లయబిలిటీ ఏంటి, నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఇప్పటికే మన హైదరాబాద్ పక్కనున్న ప్లాంట్ లో నష్టపరిహారం ఇంతవరకు రాలేదు అని విమర్శలు వస్తున్నాయి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ చూసాం, యూనియన్ కార్బైడ్ వల్ల ఎంతమంది విషవాయువులు చనిపోతే ఇప్పటికీ కూడా వారికి పూర్తి నష్టపరిహారం రాలే. అలాంటప్పుడు ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగి 1,000 మంది, లక్షల మందికి ప్రమాదం ఏర్పడితే మరి నష్టపరిహారం ఎవరు? ఇవాళ ఇండో అమెరికా న్యూక్లియర్ డీల్ కుదిరింది, 123 అగ్రిమెంట్ అని. అయినా కూడా అమెరికాకు చెందిన అణు విద్యుత్ ప్లాంట్లు ఎందుకు రాలేదు? కారణం ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ ఇష్యూనే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తోంది. ఆ లయబిలిటీ మాకద్దు అని అమెరికా వాళ్ళ వాదన. అమెరికా రూల్ ఏంటంటే, మేము ఎక్కడ అణు విద్యుత్ ప్లాంట్లు పెట్టినా రేపు ప్రమాదం జరిగితే మాకు ఎలాంటి బాధ్యత ఉండదు అని. సో అందువల్ల లయబిలిటీ అనేది ఒక పెద్ద సమస్య. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక చిన్న పవర్ ప్లాంట్, ఒక పెద్ద కంపెనీ ఉంటది, దానికి అవసరమైన చిన్న న్యూక్లియర్ రియాక్టర్ ఉంటది. ఇప్పుడు ఉస్మాన్ సిటీ ఉంది, ఉస్మాన్ సిటీ కావాల్సిన పవర్ ఉస్మాన్ సిటీలోనే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, స్మాల్ మాడ్యులర్ పవర్ ప్లాంట్. అది అంటే దాని నుంచి ఇన్స్టాల్ చేస్తారు, ఫ్యాక్టరీ మేడ్ ప్లాంట్. ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అంటారు చూడండి, బయట తయారు చేసి వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. అలా వచ్చి ఇన్స్టాల్ చేస్తే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్థాయిలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది, దానికి కావాల్సిన పవర్ ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ పెట్టుకుని ఉంటారని. సో దానివల్ల ఒక ఇన్నోవేషన్ జరిగే అవకాశం ఉంటుంది, ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ అదే సమయంలో ఈ రిస్క్లను ఎలా బ్యాలెన్స్ చేస్తామన్నది క్వశ్చన్.